ఒక పద్మశాలి కుటుంబం ఇంట్లో ఉండి చదువుకున్నాడు. అక్కడ ఇంట్లో మగ మనిషి ఏమో సాంచ నడుపుతుండే, అక్కడ ఇంట్లో ఉండే పెద్ద మనిషి మహిళ ఆమె బీడీలు చేస్తుండే. ఇది ఆయన కళ్ళతో చూసిండు కాబట్టి ఆయన గుండెల్లో ఉండే. ఆమె బీడీలు దుడితే ఆమె ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని తెలుసు, ఆమెకు ఊపిరితిత్తుల సమస్య వస్తుందని తెలుసు, కొంతమందికి ఇంకా సీరియస్ జబ్బులు వస్తాయని కూడా తెలుసు. కానీ తన కుటుంబం బాగుండాలి, తన పిల్లలు బాగుండాలి, అత్తమామ బాగుండాలి, సంసారం బాగుండాలని తనలాడి ఒక కొవ్వొత్తి కదా తాను కరిగిపోకుండా అందరికి ఎట్లా వెలిగిస్తుందో అట్లా ఆడబిడ్డ కూడా బీడీలు చుడుతుంది, గత్యంతరం లెక్క చుడుతుంది అని కేసీఆర్కి తెలుసు. అందుకే అడగకపోయినా 2000 రూపాయల పెన్షన్ ఇచ్చిన నాయకుడు, 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు, అచ్చా ఈయన 2000 ఇస్తుండు కదా, ఇక మనకెట్లా ఓట్లు పడాయి, మనం ఏదన్నా మాటలు చెప్పి గోల్మాల్ గోవిందం చేయాలని చెప్పి ఆలోచన చేసి తోడు అన్నారు. సోనియమ్మ మీద ఒట్టు, మీరు మమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టంగానే మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి పడ్డాయా పడలేదా 4000? పడ్డాయా పడలేదా 4000? మీరు అబద్ధం చెప్తారు. పడ్డాయి, మీకు పడ్డాయి. పక్కన ఏం అందరు మాకు పడ్డాయి అని చెప్పారు. నాకు పడలేదా? పక్క పడలేదా? నిజంగా పడలేదా? ఇక మీరు ఎట్లున్నారంటే బాగా హుషారున్నారు మీరు, పద్మనగర్ వాళ్ళు. మీరు మళ్ళీ ఇప్పుడు నేను అడుగుతూ ఇంకోటి కూడా అబద్ధం చెప్తారు మీరు. ఇక తులం బంగారం కూడా రాలేదంటారు. ఇక మీరు వచ్చింది ఎందుకు రాలే? మీకు అందరు మంచిగా బంగారం నగలు చేయించుకున్నారట, తులాలతో వేయించుకోలే. తులం బంగారం రాలే అక్క నిజంగా? ఇక ఇక మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా అబద్ధమే చెప్తారు మీరు. నాకు నెలకు 2,500 రాలే మీకు? 24 నెలలకు 1,00,000 రూపాయలు వేసిండు రేవంత్ రెడ్డి. వేసిండు, మీరు అన్న అబద్ధం చెప్తున్నారు. ఏమి రాలేదా? 2,500 రాలే, బంగారం రాలే, 4,000 పెన్షన్ రాలే. అయినా కాంగ్రెస్కి గుద్దుతామా మరి? ఇక మనకు సోయి లేదా మరి? కాంగ్రెస్ వానికి మళ్ళీ ఓటేద్దామా? వాడొచ్చి కాళ్ళు పట్టుకోగానే, వాడొచ్చి కడుపులో తల పెట్టంగానే అక్క వదిలే చెల్లె అని రాగాలు తీయగానే పడిపోదామా? మళ్ళా కొత్త వరుసలు కలుపుతారు, గదవ పట్టుకుంటారు, కడుపులో తల పెడతారు, కాలు మొక్కుతారు. ఒక్కొక్కడైతే ఆయన గ్యాస్ మీద డబ్బా పట్టుకొని వస్తాడు, నేను చచ్చెపిక్తా అంటాడు. గవి చూడంగానే పడిపోతారా మళ్ళా? మాకేం కాదు. మోసపోతే మళ్ళా నష్టపోయేది మీరే, మా ఆడబిడ్డలే. నేను ఒక్క మాట అడుగుతా, మీరు దయచేసి నిజంగా హృదయంతో ఆలోచన చేయండి. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక మునుపు సిరిసిల్లలో ఎంతమంది నేత కార్మికులు చచ్చిపోయారమ్మా? కొన్ని 100 మంది చచ్చిపోలే? ఒక్కొక్క వారంలా 9 మంది చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఒకసారి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి? ఎవడన్నా దేకిండా, ఎవడన్నా కానిండా? అదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక బతుకమ్మకు చీర పెట్టిండు ఆడబిడ్డలకు మొత్తం రాష్ట్రంలో. ఒక సిరిసిల్లోలకు కాదు, రాష్ట్రం మొత్తం బతుకమ్మ చీర పెట్టిండు. ఎందుకు పెట్టిండు? మన నేతన్నలకు ఉపాధి ఇచ్చేందుకు. మన దగ్గర సాంచలు నడవాలి, ఆ సాంచలలో ఉత్పత్తి అయిన చీరలు ప్రభుత్వమే కొనాలి. మనోళ్ళకు 6 నెలలు 3 పూటల 3 ముద్దలు నోట్లకు పోయేటట్టు 7,000 8,000 సంపాదించే నేతన్న 16,000 20,000 సంపాదించాలి, పగారు రావాలి. మగ ఆయన ఆ పని చేయాలి, ఇంట్లో ఉండే ఆడపిల్లకు 2,000 బీడీ కార్మికుల పెన్షన్ ఇవ్వాలి. ఇద్దరికి కలిపితే నెలకు కనీసం ఒక 20,000 రూపాయలు వస్తే బతుకుతారు అన్న ఉద్దేశంతో కేసీఆర్ సార్ ఆ పని చేసిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాగానే బతుకమ్మ చీరలు తీసేసిండా లేదా? ఇలా వస్తుందా బతుకమ్మ చీరే? ఇలా ఉన్నదా బతుకమ్మ చీరే? 2 బతుకమ్మలకు కనీసం ఒక జాకెట్ ముక్క పెట్టిండా రేవంత్ రెడ్డి? చీరలు పెట్టలేదు, జాకెట్ ముక్క నన్ను ఇచ్చిండా? మరి అయినా కాంగ్రెస్కి ఓటేద్దామా? ఇక్కడ ఉండే కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ దగ్గరికి మన ఆసాములు కొంతమంది వేరు, మన స్టేట్లు వేరు. సారు నీ కేటీఆర్ మీద కోపం ఉంటే రేవంత్ రెడ్డికి వేరే తిరిగా చూసుకోమను, మా కడుపు ఎందుకు కొడుతున్నావాయా? ఈ బతుకమ్మ చీరలు బంద్ చేస్తే మా సాంచలు బంద్ అవుతున్నాయి, మా బతుకు ఆగమవుతున్నది, చూసుకోవా అని చెప్పి అడిగితే ఏమంటాడు తెలుసా? మహేందర్ రెడ్డి అని ఇక్కడ నా మీద పోటీ చేసిన కాంగ్రెస్ లీడర్ ఏమన్నాడు ఎరికేనా? మీరు మాకు ఓట్లేసిర్రా? ఏలే కదా, అందుకే అంటున్నా నేను, మీ శాలోలు పోయి మీరందరు నిరోధ పొట్లాలు అమ్ముకోపోండ్రి అని మాట్లాడిండు ఇక్కడ ఉండే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ వాడు. సరే కడుపుకు అన్నం పెట్టకపోయినావు, కానీ గుండెల మీద దంతావా? ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతావా? పద్మశాలి లేదు. మీరు అప్పుడాలు అమ్ముకోండ్రి, మీరు పాపడాలు అమ్ముకోండ్రి, నిరోధ ప్యాకెట్లు అమ్ముకోమంటాడా? గిందు కోట్లేయాలనా కాంగ్రెస్ వానికి? మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, ఇవాళ సంపత్ మీద రాంబాబు మీద ఇక్కడ నిలబడ్డ కాంగ్రెస్ వాడు మీ
వాన తిరిగే పిల్లగాడే కావచ్చు, కానీ మీరు వేసే ఓటు ఆయనకు పోతలేదు. ఎవడైతే నిరోధ పొట్లాలు అమ్ముకోమన్నాడో మిమ్లా వానికి పోతాంది మీరు వేసే ఓటు, యాది పెట్టుకోండి. ఎవడైతే మీ గుండె మీద దండిండో, మీకు ఆత్మగౌరవం లేదని చెప్పి మీ ఇజ్జత్ తీసిండో గవానికి ఓటేస్తామా ఆలోచించుండ్రి. ఎవడైతే సాంచల్ బంద్ పెట్టించిండో వానికి ఓటేస్తామా ఆలోచించుండ్రి. ఎవడైతే 6 గ్యారంటీల పేరు మీద మనం సావు దెబ్బ కొట్టిండో, దొంగ దెబ్బ కొట్టి మోసం చేసిండో వానికి ఓటేస్తామా ఆలోచన చేయండి. సిరిసిల్ల ఒక తాలూకా గుండే కేసీఆర్ ముఖ్యమంత్రి కాక మున్పు, ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేకుండా నేను ఎమ్మెల్యే కాక మున్పు ఒకటే ఒక్క డిగ్రీ కాలేజ్, అది కూడా ఆడబెట్టిర్రు. ఏమ్లాడకు సిరిసిల్లకు మధ్యలో అగ్రహారంలు ఉంటుండే, రెండింటి మధ్యలో పొత్తుల సర్ది లెక్క. ఎందుకంటే ఇటు కాకుండా అటు కాకుండా గాడబెట్టిర్రు. అసొంటిది సిరిసిల్ల తాలూకా నుంచి కేసీఆర్ జిల్లా చేసింది. ఇవాళ సిరిసిల్ల జిల్లానికి ఏమేమి వచ్చింది మనకు? మన పొలగాళ్ళు డాక్టర్ చదువుకుంటామంటే ఇక్కడనే మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సు చదువుకుంటామంటే నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఇంజనీర్ చదువుకుంటామంటే ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, వ్యవసాయ శాస్త్రవేత్త అయితే అంటే బ్రహ్మాండంగా వ్యవసాయ కాలేజ్ వచ్చింది. మన పిల్లలు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ కోర్స్ చదువుకుంటామంటే దానికోసం ఇక్కడ చదువు పెట్టించిండు కేసీఆర్. అపారెల్ పార్క్ పెట్టించిండు, జిల్లా చేసి కలెక్టర్ని ఇక్కడ కూర్చోబెట్టిండు, ఎస్పీని ఇక్కడ కూర్చోబెట్టిండు, జిల్లా అధికారులను ఇక్కడ కూర్చోబెట్టిండు. కానీ రేవంత్ రెడ్డికి అది సహిస్తలేదట. ఆయన అంటుండు, సిరిసిల్ల ఎవడా జిల్లా చేసినాడు, తలకమాసినోడు, తీసేయాలి మళ్ళా తాలూకా చేయాలంటుండు. మరి సిరిసిల్ల జిల్లా ఉండన్నా పోవన్నా? ఉండాలంటే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా డిపాజిట్ పోయేటట్టు మీరు తీర్పు ఇవ్వాలి. నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ ఎలక్షన్ నా ఎలక్షన్ కాదు. రాంబాబు మీరు వాళ్ళకు రజిత కోటేసినా రాంబాబు కోటేసినా ఒకటే యాది పెట్టుకోండి, కేసీఆర్ కు కేటీఆర్ కేసినట్టే తప్ప వాళ్ళిద్దరికి వేసినట్టు కాదు. మీ వార్డు అభివృద్ధి బాధ్యత కావచ్చు 30 లక్షం ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వాళ్ళు రూపాయి కూడా ఇయ్యరు. మీకు ధైర్యంగా ఉండుండ్రి, మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది, 3 ఏళ్లు మళ్ళా మనమే ఉంటాం, భయపడకూడదు. నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేసేది, బుడ్డ సమస్యలు ఉంటాయి, ఆడనో ఈడనో మోరీలు కావాలి, కొన్ని రోడ్లు కావాలి, అదే సీసీ రోడ్లు గవే చెప్తున్నావు కదా, గదేగా ఈటీపీ క్లియరెన్స్, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, తర్వాత అనంతనగర్ లో పద్మనగర్ లో కమ్యూనిటీ హాల్లు, సీసీ రోడ్లు, అట్లాగే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, ఒక దోబీ ఘాటు, చిన్న బుడ్డ పనులు, బతుకమ్మ ఘాటు, చిన్న పనులే ఉన్నాయి. ఏది కూడా కోట్లాది రూపాయలు అవసరం లేదు దీనికి, చిన్న పనులు ఇవన్నీ నేను చేయగలుగుతా. కానీ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, మంచి అభ్యర్థులు ఇచ్చిన ఇద్దరిని, ఇటు సంపత్ భార్య రజిత గాని ఇటు రాంబాబు గాని, ఇద్దరు బేతరీన్ అభ్యర్థులు. మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి మోసపోకుండ్రి. 6 గ్యారంటీల పేరు మీద చేసిన గారడి పద్మశాలీలను సావు దెబ్బ కొట్టిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుండ్రి. ఇక ఇంకోటి సందిట్ల సడేమియా అని ఇంకో పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ. ఇక వాళ్ళైతే చెప్పుక మురువా చూసి ఏడవా చెప్పుక మురువా అన్నట్టున్నది వాళ్ళ కథ. ఏం చేశారు బీజేపీ వాళ్ళు? 12 ఏళ్ళ దేవుని పేరు చెప్పా, ఓట్లు అడగా, మౌతల వాడ అక్షింతలు వంచాలి, ఓట్లు వేయించుకోవాలి, అవతల పడాలి. 12 పైసలు పని చేసిర్రా 12 ఏళ్లలో? సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలి, మా దగ్గర నేతలు ఎక్కున్నారని నేను కాకి లెక్క మొత్తుకుంటున్నా. ఢిల్లీకి పోతున్నా, ప్రతిసారి బడ్జెట్ పెట్టేటప్పుడు లవలవా అని మొత్తుకుంటున్నా, ఏమి లేదు. ఇటుకెళ్ళి ఒక మంత్రి ఉన్నాడు, నిన్న వచ్చిండు ఆయన సిరిసిల్లకు. ఆయన పేరేమిటిది? తోండి సంజయ్ వచ్చిండు. ఏందో గిట్ల అన్నాడు, గిట్ల ఏది బుగ్గలు మారుతున్నావు ఇట్లా, ఏంటిది రాబాయి ఇట్లా, ఏందో గిట్ల ఏం చేసినావా సిరిసిల్ల కంటే, ఏదో గిట్ల అన్నాడు. నేను అడుగుతున్నా, ఏం చేసిర్రు బీజేపీ వాళ్ళు? ఏం చూసి ఓటేయాలి వాళ్ళకు? రూపాయి పని చేసిండా పద్మశాలీలకు? రూపాయి పని ఎందుకేయాలి ఓటు? మరి మీరు ఒకరిని గెలిపిస్తే, ఎమ్మెల్యే గెలిపిస్తే, ఇప్పుడు నన్ను అడుగురు, మీరు ఏం చేసినావా నువ్వు బాగా మాట్లాడుతున్నావు అంటే నేను చెప్తా. సిరిసిల్లకి ఏం చేసినా, పద్మశాలీలకు ఏం చేసినా, మిగతా వర్గాలకు ఏం చేసినా, సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జ్ కింద ఎట్లా ఇవాళ మొత్తం సముద్రమే తెచ్చిపెట్టినా, ఎట్లా కేసీఆర్ గారు దయతో సిరిసిల్లను జిల్లా చేసినా, ఎట్లా అపారెల్ పార్కు పెట్టినా, ఎట్లా మా నేతన్నలు ఆసాములు కావాలని వర్కర్ టు ఓనర్ పెద్దూరులో 400 కోట్ల రూపాయలతో, మీరు ఒకసారి చూడుండాడు, బైపాస్ రోడ్డు మీద 400 కోట్ల రూపాయలతోని ఇవాళ వర్కర్ ను ఓనర్ చేయాలని, ఇవాళ మీరు నేత కార్మికుని ఆసామి చేయాలి, ఒక్కొక్కరికి 4 సాంచలు ఇవ్వాలని చెప్పి 1100 మందిని ఆసాములు చేసేందుకు 400 కోట్ల రూపాయలతోని కట్టి పెట్టినా అక్కడ ఇవాళ దాంట్లో వడ్లు నింపి పెట్టిరు ఈ గార్దులు కాంగ్రెస్ వాళ్ళు. తెలివి లేక మనం మొత్తం బంగారు పల్లెంలా వాళ్ళకు వడ్డిచ్చిన విస్తరలకి ఇస్తే కూడా వాడుకునే తెలివి లేదు. అట్లా మన వాళ్ళు నిలబెడుతురు ఇవాళ నా మీద కోపంతో. అందుకే బాధతో అంటున్న వాళ్ళని నేనేం ముత్తగా, నాకేం ఈర్ష లేదు, నాకేం ద్వేషం లేదు. మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే
తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళా సిరిసిల్లకు మంచి రోజులు వస్తాయి, మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ దయతో మళ్ళా నేను ఎమ్మెల్యే అయితా, మళ్ళా మంత్రి అయితా, తప్పకుండా మీ సేవ చేస్తా. కాకపోతే ఒక్కటే గుర్తుపెట్టుకోరు, ఆఖరికి నేను ఒక్కటే మాట చెప్పి ముగిస్తా. ఎందుకంటే మళ్ళీ చంద్రంపేట కూడా పోయేది ఉన్నది. నేను పొద్దున వేమలాడపోయినా, ఆడ ఒక పంతులు కలిసిండు. మీకు 2 మాటలు చెప్పమన్నాడు పద్మనగర్లో. ఏమిటిది అంటే, ఒకటేం చెప్పిండంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి, ముఖ్యంగా మా ఆడపిల్లలు. ఎవరెవరికైతే తులం బంగారం వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, రానోళ్ళంతా మా కోటైంది. ఎవరెవరికైతే 4000 పెన్షన్ వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, ఎవరెవరికైతే 2000 పెన్షన్ వస్తుందో వాళ్ళు మా కోటైంది. అట్లాగే ఎవరెవరికైతే స్కూటీలు వచ్చినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటైంది. ఎవరెవరైతే బతుకమ్మ చీరలు తీసుకున్నారో వాళ్ళు ఏ గుర్తు కోటేయాలి? కారు గుర్తు కోటైంది. గెలిపింది. పద్మశాలీల ఆత్మ గౌరవ పోరాటం ఇది. పద్మశాలీలను నిరోధులు అమ్ముకోమన్నోడు, పద్మశాలీలను ఇవాళ కడుపు మీద దన్నినోడు, బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసి మన కడుపు మీద దన్నినోనికి ఖచ్చితంగా గుండె మీద దన్ని మూతి మీద దన్నినట్టు సమాధానం చెప్పే అవకాశం 11 తారీఖు నాడు ఉన్నది. మీరు దయచేసి మీ లోకల్ అభ్యర్థి మా వాడకట్టోడు కాంగ్రెస్ ఓడు బీజేపీ అనుకోకుండ్రి. మీరు వేసే ఓటు రేవంత్ రెడ్డి లాంటి లంగకు, మోడీ లాంటి మోసగానికి పోతుంది. కాబట్టి తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారు పంపించిన రిక్కుమల్లె రజిత, బింగి రాంబాబును కారు గుర్తు మీద ఓటేసి గెలిపియండి. ఈరోజు రజితది 4వ నంబర్ మీద కారు గుర్తున్నది, 4వ నంబర్ మీద ఉన్నది. రాంబాబుది 3వ నంబర్ మీద కారు గుర్తున్నది. కాబట్టి పంతులు గారు నాకు ఇంకొక మాట కూడా చెప్పిండు, ఏంలాడాల కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు కూడా పోతాయట. మీ మళ్ళీ నన్ను అనకూరి, మళ్ళీ అన్న కళ్ళు పోయినాయి ఇప్పుడు నాకు చెప్పలేను అంటే నేను చెప్పిన. మళ్ళీ తర్వాత కంటి వెలుగు ప్రోగ్రాం కూడా లేదు, ఇప్పుడు అది కూడా ఎత్తేసిండు వాడు. కాబట్టి కంటి వెలుగు లేదు, కళ్ళు పోతాయి. ఇంకో దిక్కు చూడకుర్రి, కారు గుర్తు చూడండి, గట్టిగా గుర్తుండి గట్టిగా ఓట్లు వేసి మెజారిటీ ఇచ్చి మాకు బలం ఇచ్చి మళ్ళా కౌన్సిల్ గెలిపి మన మళ్ళొక్కసారి మా ఆడబిడ్డలందరినీ పేరు పేరున కోరుకుంటూ గెలిపిస్తారా? పక్కనా ఒకసారి గెలిపిస్తే వాళ్ళందరూ కారు గుర్తు కొట్టేసి పిడికి లావట్టు. ఈ పైన వాళ్ళు మా వాళ్ళు కాదు, ఆగం పైన వాళ్ళు మా వాళ్ళు కాదారా? మీరు సరే చూడు, ఇక్కడ వెనుక నేను చూస్తలేను అనుకుంటారు వీళ్ళు. అమ్మ ఎంత మోసం ఉన్నది వెనుక. జరుగుతలే, నువ్వు రజిత జరుగు, కళ్ళ పడతలేరు వీళ్ళంతా. నేను చూస్తలేనని చేయలేరా? 2 చేయిలు అవ్వట్రు జర ఒకసారి గట్టిగా. చేయి అంటే మొండి చేయి కాదు, పిడికిలి మొండి చేయి డేంజరు. అవొక నీలం రంగు చీర, నువ్వు లేవడతలేవు తల్లి. కారు గుర్తుకే. మీ అందరికీ నమస్కారం.